వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్ వచ్చేసి ఎవరైతే సెప్టెంబర్ 11th COSM ఎగ్జామ్ రాయబోతున్నారో వారందరి కోసం ప్రొవైడ్ చేస్తున్న ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో సెకండ్ యూనిట్ నుంచి మనం ఈ పర్టికులర్ టాపిక్ డిరైవ్ చేసుకోబోతున్నాం, డెరివేషన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ పర్టికులర్ సెషన్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కంప్లీట్ వీడియోస్ని ఫుల్గా యాక్సెస్ తీసుకోండి అండ్ ప్రిపేర్ వెరీ వెల్. సో ప్లీజ్ డూ లైక్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సరే, సి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం డెరివేషన్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోబోతున్నాం. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చింది, లిమిటింగ్ కేస్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిటేషన్స్ని బట్టే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఒబ్టైన్ చేసాం, అది దాన్ని ప్రూవ్ చేయమన్నాడు అనమాట. ఆ ప్రూఫ్ని ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. సో చూడండి, ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి డిరైవ్డ్ యాజ్ ద లిమిటింగ్ కేస్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో చూసాం. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? P of x ఈక్వల్స్ టు r. ఫార్ములా ఏంటి? NCR p పవర్ r q పవర్ n మైనస్ r. దిస్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ లిమిటేషన్స్, ఆ కండిషన్స్ని బట్టి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తాం. ఒకవేళ p వాల్యూ అనేది చాలా చిన్న వాల్యూ, n వాల్యూ అనేది చాలా పెద్ద వాల్యూ. ఇది n వాల్యూ ఇక్కడ బైనామియల్ ఎప్పుడు తీసుకుంటామంటే నెంబర్ ఆఫ్ టాసెస్ కానీ నెంబర్ ఆఫ్ ట్రేస్ కానీ 2, 3, 4, 5, 6 అలా ఉంటే బైనామియల్కి ప్రొడ్యూస్ అవుతాం. n వాల్యూ 4000, 5000, 10,000 అలా ఉందనుకోండి, అప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాం. p వాల్యూ అనేది చాలా చిన్నగా ఉండాలంటే 0.000 సంథింగ్, అంత తక్కువలో ఉంటే మనం దీనికి వెళ్తాం అనమాట, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే n ఇంటూ p, దట్ ఈస్ నథింగ్ బట్ మీన్ వాల్యూ వచ్చేసి ఒక కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని నేను ల్యాండా అనుకుంటున్నాను అనేది ఫైనైట్ ఉండాలి. మీన్ వాల్యూ ఎప్పుడు ఒక ఫైనైట్ వాల్యూ ఉండాలి, నేను దాన్ని ల్యాండా అనుకుంటాను. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విచ్ వెన్ కండిషన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పాయిజన్కి రావాలంటే ఈ కండిషన్స్ని ఫాలో అవ్వాలన్నమాట, రైట్? సరే, దీన్ని ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసుకుందాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొన్ని డెరివేషన్స్ చేశాను. మనకి తెలుసు, సి ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సి ఫ్రెండ్స్, ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఇందాక చెప్పిన పాయింట్కి కంటిన్యూషన్. ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ గివెన్ యాజ్, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ యొక్క అంటే ప్రాబబిలిటీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా రాస్తాం? ఫార్ములా P of x ఈక్వల్స్ టు r ఈక్వల్స్ టు NCR p పవర్ r q పవర్ n మైనస్ r అని రాస్తాం, అవునా కదా? q అంటే ఏంటి? 1 మైనస్ p కదా, హోల్ పవర్ n మైనస్ r. సో ఇక్కడ p ఈజ్ వెరీ స్మాల్ అండ్ n ఈజ్ వెరీ లార్జ్ కదా. సో NCR అంటే ఏంటి? ఫార్ములా ఇదేనా? మీరు కాంబినేషన్స్లో NCRలో అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నేర్చుకునే ఉంటారు, లేదా బైనామియల్ థియరంలో నేర్చుకునే ఉంటారు. n ఇంటూ n మైనస్ 1 అంటే n మైనస్ 2 ఇంటూ సో n మైనస్ r మైనస్ 1 బై r ఫ్యాక్టోరియల్. NCR అంటే p పవర్ r ఇంటూ 1 మైనస్ p హోల్ పవర్ n మైనస్ rని నేను ఎలా రాశానంటే a పవర్ m మైనస్ n అనుకోండి, a పవర్ m బై a పవర్ n. ఇన్ ద సేమ్ వే 1 మైనస్ p హోల్ పవర్ n మైనస్ r అంటే 1 మైనస్ p హోల్ పవర్ n బై 1 మైనస్ p హోల్ పవర్ r. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు n ఇంటూ p ఈజ్ ల్యాండా అని, అకార్డింగ్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఆ మీన్ వాల్యూని మనం ల్యాండా అనుకుందాం. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఫార్ములా n ఇంటూ p కదా, అది ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది, దాన్ని మనం ల్యాండా అనుకుందాం. అప్పుడు n ఏమవుతుంది నాన్న? ల్యాండా బై p అనా? n ఈక్వల్స్ టు ల్యాండా బై p. సో దిస్ పర్టికులర్ ఫస్ట్ ఈక్వేషన్ బికమ్స్ p of x ఈక్వల్స్ టు r ఈక్వల్స్ టు, సి ఫ్రెండ్స్, ల్యాండా బై p, n ప్లేస్లో ఈ ల్యాండా బై p సబ్స్టిట్యూట్ చేయండి. ల్యాండా బై p ఇంటూ ల్యాండా బై p మైనస్ 1 ఇంటూ ల్యాండా బై p మైనస్ 2 సో ఆన్ ల్యాండా బై p మైనస్ r మైనస్ 1 హోల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ p పవర్ r ఇంటూ 1 మైనస్ p హోల్ పవర్ n బై 1 మైనస్ p హోల్ పవర్ r. అర్థమైందా? అంటే ఈ n ప్లేస్లో ల్యాండా బై p సబ్స్టిట్యూట్ చేశాను అంతే. సో ఇప్పుడు ల్యాండా బై p చూడండి, ఇక్కడ ల్యాండా మైనస్ p ఇంటూ ల్యాండా మైనస్ 2p సో ఆన్ ల్యాండా మైనస్ p ఇంటూ r మైనస్ 1. ఇక్కడ LCM చేశాను అనమాట. ఎన్ని పీలు ఉన్నాయి డినామినేటర్లో? 1, 2, 3 అప్ టు r పీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లో సెకండ్ p ఉంది, సెకండ్ ప్లేస్లో థర్డ్ p ఉంది, మరి r మైనస్ 1 ప్లేస్లో rth p ఉంటుంది, కాబట్టి టోటల్ p పవర్ r వస్తుంది. సో అది డినామినేటర్లో రాశాను, r ఫ్యాక్టోరియల్ ఇంటూ p పవర్ r ఇంటూ p పవర్ r ఇంటూ 1 మైనస్ p హోల్ పవర్ n బై 1 మైనస్ p హోల్ పవర్ r. సో ఈ p పవర్ r ఈ p పవర్ r క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయినప్పుడు నాకు ఇంక ఫైనల్గా ఏం మిగిలిందన్నా? ల్యాండా ఇంటూ ల్యాండా మైనస్ p ఇంటూ ల్యాండా మైనస్ 2p సో ఆన్ ల్యాండా మైనస్ r మైనస్ 1 ఇంటూ p డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఈ p ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ల్యాండా బై n రాస్తాను. p అంటే ల్యాండా బై n అని రాయొచ్చు కదా, అది ఇక్కడ రీప్లేస్ చేసా, హోల్ పవర్ n బై 1 మైనస్ p హోల్ పవర్ r. అర్థమైందా ఇక్కడ ఈ స్టెప్ వరకు? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us కంటిన్యూ ద నెక్స్ట్ స్టెప్. సో
దిస్ పర్టికులర్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ దీని తర్వాత స్టెప్ ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, యాజ్ n ఈజ్ వెరీ లార్జ్ అన్నాం, n టెన్స్ టు ఇన్ఫినిటీ, అండ్ p ఈజ్ వెరీ స్మాల్ అన్నాం, అంటే p టెన్స్ టు 0. వెరీ స్మాల్ అంటే 0కి దగ్గరగా ఉంది, n ఎక్కువ అంటే ఇన్ఫినిటీకి దగ్గరగా ఉందని అర్థం. అదే కదా లిమిట్స్. ఈ కండిషన్స్ బైనామియల్ యొక్క కండిషన్స్ ఇవైతేనే పాయిజన్కి వెళ్తాం మనం. చూడండి, సో సి ఫ్రెండ్స్, p ఈజ్ వెరీ స్మాల్, p వాల్యూస్ 0 అంటే, సో ఇదంతా ఏమవుతుందన్న, లాంబ్డా ఇంటూ ఇది లాంబ్డానే p 0 ప్లస్ c 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని లాంబ్డాస్ ఉన్నాయి, 6 లాంబ్డాస్ ఉన్నాయి. 1 2 3 4 అన్నా కదా, లాంబ్డా ఇంటూ సో ఆన్ r టైమ్స్ ఉంది, రైట్? హోల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ c 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ n బై 1 మైనస్ p హోల్ పవర్ r. అవునా కదా? ఇక్కడ చూడండి, 1 మైనస్ p హోల్ పవర్ r అన్నప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, అలాగే ఉంచండి దీన్ని కూడా. సి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా పవర్ r డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్. అంతేనా? సో ఇప్పుడు యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటున్నాడు కదా, n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే దాని యొక్క లిమిట్ ఏమైపోతుందన్న, ఈ పర్టికులర్ ఫంక్షన్కి లిమిట్స్ అప్లై చేద్దాం. ఇవి టెండ్ అవుతున్నాయి కదా, కాబట్టి దీని లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పర్టికులర్ హియర్ లాంబ్డా అనేది కాన్స్టెంట్, r అన్నది కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్స్ అలా ఉంచేయండి. సో లిమిట్స్ అప్లై చేసామనుకోండి, బికాస్ దీస్ ఆర్ టెండింగ్. అవునా కదా? సో 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ n ఇంటూ లిమిట్ ఇక్కడ p టెన్స్ టు 0 1 బై 1 మైనస్ p హోల్ పవర్ r. అవునా? సో లాంబ్డా పవర్ r డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ దీన్ని ఎట్లా రాయొచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ మైనస్ లాంబ్డా డివైడెడ్ బై n హోల్ పవర్ n ఇంటూ లిమిట్ p టెన్స్ టు 0 1 బై 1 మైనస్ p హోల్ పవర్ r. ఓకే, ఇది ఏ ఫార్ములా ఉంది నాన్న, లిమిట్ 8x టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ a బై x హోల్ పవర్ x ఫార్మాట్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ x. అవునా కదా? అంటే లాంబ్డా పవర్ r డివైడ్ బై r ఫ్యాక్టర్ అంటే నేను క్యాలిక్యులస్లో నేర్చుకునే ఉంటాను. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ a బై x హోల్ పవర్ x ఫార్ములా ఏంటి, e పవర్ a. అవునా? ఏ ప్లస్లో మైనస్ లాంబ్డా ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది, e పవర్ మైనస్ లాంబ్డా. ఓకేనా? లాంబ్డా ఇంటూ p ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 మైనస్ 0 ఈజ్ 1, 1 పవర్ r ఈజ్ 1 ఇట్ సెల్ఫ్. సో దిస్ వాల్యూ ఈజ్ 1. అవునా కదా? సో ఇప్పుడు నాకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏమొస్తుందనా అంటే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనం ఏం అబ్టైన్ చేసాం, యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ p టెన్స్ టు 0 అన్నప్పుడు. సో e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ r డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అయినా ఫర్ వాట్, p ఆఫ్ x ఈక్వల్స్ టు r. దిస్ అంటే లిమిటింగ్ కేస్ నుంచి ఒబ్టైన్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ కేస్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇలా ఒబ్టైన్ చేసామన్నమాట. డెరివేషన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది. లిమిటింగ్ కేస్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్న ఇదే చేయాలి, లేదా డిరైవ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అన్న ఇదే మెథడ్ చేయాలి. ఇది 2019 పేపర్లో అడిగాడు అనమాట ఈ క్వశ్చన్, 8 మార్క్స్కి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్ నానా, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. దట్స్ ఆల్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్. హియర్ r ranges from here. ఇంకొక పాయింట్, r ఏమని రాస్తారు అంటే, హియర్ r ఈక్వల్స్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ రాసేయచ్చు. లాంబ్డా ఈజ్ ఎ ఫైనైట్ వాల్యూ. అర్థమైందా? లెట్ us see the next question. Okay, look at this question friends. ఇది previous year question. A car hire firm has 2 cars which it hires out day by day. ఓకే, ఒక కార్ కంపెనీ ఉంది, అది 2 కార్స్ని హైర్ చేసుకుంటుంది డే బై డే, ప్రతిరోజు కూడా రోజు 2 కార్స్ని హైర్ చేసుకుంటుంది. ద నెంబర్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ ఏ కార్ ఆన్ ఈచ్ డే ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో నెంబర్ ఆఫ్ డిమాండ్స్ ఆఫ్ ద కార్, ప్రతిరోజు కార్స్ యొక్క డిమాండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో చేస్తున్నారు. ఓకేనా? దానికి మీన్ ఎంత, ఆన్ అన్ యావరేజ్గా 1.5 అని మీన్తో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. సో క్యాలిక్యులేట్ ద పోర్షన్ ఆఫ్ డేస్లో చెప్పాలి ఆన్ విచ్ దెర్ ఈజ్ నో డిమాండ్ లేదు అన్నప్పుడు ఎన్ని డేస్కి డిమాండ్ లేదు, లేదా ఆన్ విచ్ డిమాండ్ ఈజ్ రెఫ్యూజ్డ్. డిమాండ్ లేకపోవడం వేరు, డిమాండ్ ఈజ్ రెఫ్యూజ్డ్ వేరు. డిమాండ్ రెఫ్యూజ్ ఎప్పుడవుతుంది, జనరల్గా ఫర్మ్ అనేది 2 కార్సే ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా కదా? 2 కన్నా ఎక్కువ కార్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్న కండిషన్ పెట్టినే కదా ఆ డిమాండ్ పోతుంది. వాళ్ళు 2 చేయగలరు, కానీ ఇక్కడ 2 కన్నా ఎక్కువ చేయాలని ఎవరైనా కండిషన్ పెడితే డిమాండ్ పోయినట్టే. కాబట్టి సరే,
మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. సో మనం మీన్ అనే మాట ఇచ్చాడు. మీన్ ఈజ్ నథింగ్ బట్ 1.5. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఎంత లాంబ్డా కదా, ఇట్స్ 1.5. సో ఫార్ములా ఏంటన్నా పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. రైట్, లాంబ్డా ఎంతో మనకి ఇచ్చాడు. సో ఇక్కడ దెర్ ఈజ్ నో డిమాండ్ అంటున్నాడు, అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఆర్ ప్లేస్లో 0 పెట్టాలి అంతే కదా. ఫార్ములా ఏంటి, ఈ పవర్ మైనస్ 1.5 ఇంటూ లాంబ్డా ప్లేస్లో 1.5 హోల్ పవర్ ఆర్ ఎంత 0 హోల్ డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్. సో ఈ పవర్ మైనస్ 1.5 సంథింగ్ పవర్ 0 ఈజ్ 1, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1, ఈ పవర్ మైనస్ 1.5. అర్థమైందా? సో ఈ పవర్ మైనస్ 1.5 వచ్చింది, దాని వాల్యూ ఎంత అంటే 0.2231. క్యాల్సిలో టైప్ చేస్తే మీకు ఇంత వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ఫస్ట్ బిట్. ఓకేనా? సో సెకండ్ బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్ విచ్ డిమాండ్ ఈజ్ రెఫ్యూజ్డ్. డిమాండ్ ఎప్పుడు రెఫ్యూజ్ అవుతుంది, వాళ్ళు కేవలం 2 కార్స్ మాత్రమే హైర్ చేయగలరు. సో ఇది 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడే కదా. సో పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటున్నాడు కదా. కాబట్టి ఏం చేస్తాం, 1 మైనస్ తీసుకోవాలి. 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంతే కదా. గ్రేటర్ దాన్ 2 అంటే 2 కన్నా తక్కువ ఉన్న టర్మ్ని, టోటల్ ప్రాబిలిటీ నుంచి 2 కన్నా తక్కువ ఉన్న టర్మ్ని తీసేస్తే అదే కదా గ్రేటర్ దాన్ 2 అంటే. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చాలాసార్లు, రైట్. సో 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎంత వచ్చింది ఇక్కడ, ఈ పవర్ మైనస్ 1.5 వచ్చింది, ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే మైనస్ 1.5 ఇంటూ లాంబ్డా అంటే 1.5 హోల్ పవర్ 1 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇది ఈ పవర్ మైనస్ 1.5 2 పవర్ 1.5 హోల్ పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ అంతే కదా. రైట్, సో ఇక్కడ ఏమొస్తున్నానా 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1.5. ఒకవేళ ఈ పవర్ మైనస్ 1.5 మీరు కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది ఈ పవర్ మైనస్ 1.5 కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 1 ప్లస్ 1.5 ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. దీన్ని మీరు క్యాల్సీలో సాల్వ్ చేయండి. మీకు క్యాల్సీలో సాల్వ్ చేస్తే 0.1913 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా బిట్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో డిమాండ్ రెఫ్యూజ్ ఎప్పుడు అవుతుంది అంటే గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడే. అర్థమైందా? సో నో డిమాండ్ ఉన్నప్పుడు 0.2231, హై డిమాండ్ ఉన్నప్పుడు 0.1913. అయితే వాడు ఇక్కడ ఏం అడిగాడు, క్యాలిక్యులేట్ ద ప్రపోర్షన్ ఆఫ్ డేస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. సి ఒక ఇయర్కి ఎన్ని డేస్ నానా, 1 ఇయర్ హ్యాస్ 365 days ఇన్ ఏ నార్మల్ ఇయర్. ఎస్ ఓను. కాబట్టి ఈ పర్టికులర్ ప్రపోర్షన్ని 365తో మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ నో డిమాండ్ వస్తుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి లాజిక్. సో ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ అంటే మనకి దీన్ని 365తో మల్టిప్లై చేసామనుకోండి, వీ విల్ బీ గెటింగ్ హియర్ ఇట్ హెస్ 81 days. క్యాల్సీలో మల్టిప్లై చేయండి, 81 days వస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హ్యావింగ్ నో డిమాండ్ ఈజ్ 81 days. అది రాయాలి. మళ్ళీ దీన్ని కూడా మనం 365తో మల్టిప్లై చేసామనుకోండి, వాట్ ఐ విల్ బీ గెటింగ్ యాజ్ 70 days, అప్రాక్సిమేట్లీ 70 days వస్తుంది మనకి. సో ద నెంబర్ ఆఫ్ డేస్ ఆన్ విచ్ ద డిమాండ్ ఈజ్ రిఫ్యూజ్డ్ ఈజ్ 70 days. ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. వాడు అక్కడ మేము డేస్ అని మెన్షన్ చేశాడు కాబట్టి, రైట్. Please note this. This is the previous year question. Now let us see the next question. Okay, look at this question, friends. This is also previous year question. A hospital switchboard receives an average of 4 emergency calls in a 10-minute interval. What is the probability that there are at most 2 emergency calls in a 10-minute interval? Second one is there are exactly 3 emergency calls in a 10-minute interval అంటున్నాడు. ఇక్కడ ఒక హాస్పిటల్కి ఆన్ అన్ యావరేజ్గా 4 ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయంట. యావరేజ్ అంటే మీన్ అనే కదా అర్థం. అంటే లాంబ్డా ఈక్వల్స్ టు 4. 10 minutesకి 4 calls వస్తాయంట. టైం ఇంటర్వెల్ కూడా ఇచ్చాడు. ఇన్ ఏ 10-minute ఇంటర్వెల్. ఇక్కడ 10 రాయలేదా నేను ఈ క్వశ్చన్లో? ఐ థింక్ ఇట్స్ ఇన్ ఏ 10-minute ఇంటర్వెల్. ఇన్ ఏ 10 ఉంది నాన్న, 10 ఉంది కంపల్సరీ. 10-minute ఇంటర్వెల్ ఉంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దేర్ ఆర్ అట్ మోస్ట్ 2 ఎమర్జెన్సీ కాల్స్ ఇన్ ఏ 10-minute ఇంటర్వెల్ అంటున్నాడు. సో మీన్ వాల్యూ 4 అని అర్థమైపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్ వాడు మనల్ని ఏమడిగాడు, అట్మోస్ట్ 2 calls వచ్చే ఛాన్స్ ఎంత? ఆ 10 minutesలో అట్మోస్ట్ అంటే అర్థం ఏంటి? పీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. అట్మోస్ట్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఎస్ ఓను? ఇదే కదా మనల్ని అడుగుతున్నాడు క్వశ్చన్. అట్మోస్ట్ 2 అంటే సో ఎట్లా చేస్తాం? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1
ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే అర్థం ఇదే కదా. సరే, సో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎంత, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేద్దాం కదా. ఈ టెలిఫోన్ కాల్స్ అన్నా యాక్సిడెంట్స్ అన్నా ఇటువంటి వర్డ్స్ కనిపించినప్పుడు పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ వాడాలి, అది లాజిక్. సో ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ల్యాండా, ల్యాండా అంటే 4, తర్వాత ల్యాండా పవర్ 0/0 ఫ్యాక్టోరియల్, ల్యాండా అంటే 4 మళ్ళీ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎంత మెన్షన్ చేయండి. పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా మెన్షన్ చేయండి క్వశ్చన్ పేపర్లో. సో ఈ పవర్ మైనస్ 4 తర్వాత 4 పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ పవర్ మైనస్ 4 ఇంటూ 4 పవర్ 2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎస్ ఓను. సో ఈ పవర్ మైనస్ 4 తీస్తే 4 పవర్ 0 ఈజ్ 1, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1, 1/1 ఈజ్ 1 ప్లస్ 4 పవర్ 1 ఈజ్ 4, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16/2 ఈజ్ నథింగ్ బట్ 8. అవునా కదా. సో ఈ పవర్ మైనస్ 4 ప్లస్ 13 this is the probability of x less than or equals to minus x less than or equals to 2 అనమాట. అయితే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో ఇది డెసిమల్ వాల్యూలో దేనికి ఈక్వల్ అవుతుందంటే క్యాల్సిని యూజ్ చేస్తే 0.2381కి ఈక్వల్ అవుతుంది. ఇదే వాల్యూ 0.2381కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎప్పుడు దేర్ ఆర్ అట్మోస్ట్ 2 ఎమర్జెన్సీ కాల్స్ ఇన్ 10 minute ఇంటర్వెల్, 10 minutesలో 2 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చే కానీ మినిమం అంటే అట్మోస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2, అట్మోస్ట్ 2 కాల్స్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే 13 into e power minus 4. అర్థమైందా. ఇప్పుడు మనం సెకండ్ బిట్ చేద్దాం. సో సెకండ్ బిట్ ఏమంటున్నాడు, దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 3 ఎమర్జెన్సీ కాల్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 3 ఎమర్జెన్సీ కాల్స్ అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థం. ఎస్ ఓ నో. రైట్, చూడండి. సెకండ్ బిట్ ఈజ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అవునా. సో ఎగ్జాక్ట్గా 3 అంటున్నాడు కాబట్టి ఆర్ ప్లస్ ఈ పవర్ మైనస్ 4 ఇంటూ 4 పవర్ 3 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్, అంతే కదా. ఈ పవర్ మైనస్ 4 ఇంటూ 4 4 16 4 60 4 3 2 6 1 6. ఎస్. సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 3 6 2 2 4 2 3 6 అంటే 32/3 ఇంటూ ఈ పవర్ మైనస్ 4 వస్తుంది. అవునా కదా. సో ఇప్పుడు దీని యొక్క డెసిమల్ వాల్యూ ఎంత వస్తుంది అంటే సి ఫ్రెండ్స్, దీని యొక్క డెసిమల్ వాల్యూ వచ్చేసి 0.1954. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా. ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వాలని అనమాట. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్ us see the another model. Okay friends, look at the next question. A manufacturer of cotter pins knows that 5% of his product is defective pins are sold in boxes of 100. He guarantees that not more than 10 pins will be defective. What is the approximate probability that box will fail to meet the guaranteed quality? చూడండి, ఇది అసలు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, కాటర్ పిన్స్ని ఒక పిన్స్ తయారు చేసేవాడు. అతను 5% ఆఫ్ హిస్ ప్రొడక్ట్ ఈజ్ డిఫెక్టివ్ పిన్స్ ఆర్ సోల్డ్ ఇన్ బాక్సెస్ ఆఫ్ 100 బాక్సెస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని 100 అంటే 100 ఉన్నాయి. వాటిలో డిఫెక్టివ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్సంటేజ్ ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ పిన్స్ ఎంత 5%, అది ఇచ్చాడు అంటే 0.05. కానీ అతను ఏం చెప్తున్నాడు, హీ గ్యారంటీస్ దట్ నాట్ మోర్ దాన్ 10 పిన్స్ విల్ బీ డిఫెక్టివ్ అంటున్నాడు. అవునా కదా. నాట్ మోర్ దాన్ 10 పిన్స్ విల్ బీ డిఫెక్టివ్ అంటున్నాడు. అంటే దాన్ని మనం ఎట్లా చేస్తాము, 10 పిన్స్ కన్నా ఎక్కువ డిఫెక్టివ్ అన్నవి లేవు. ఎస్ ఓ నో. రైట్. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ప్రాబబిలిటీ మోర్ దాన్ 10 పిన్స్ లేవు, గ్రేటర్ దాన్ 10. ఎస్ ఓ నో. అయితే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ప్రాబబిలిటీ దట్ ఎ బాక్స్ విల్ ఫెయిల్ టు మీట్ ద గ్యారంటీడ్ క్వాలిటీ. గ్యారంటీడ్ క్వాలిటీ రాని ఛాన్స్ ఎంత అనేది మనల్ని అడుగుతున్నాడు. అంటే ఏ బాక్స్ విల్ ఫెయిల్ టు మీట్ ద గ్యారంటీడ్ క్వాలిటీ. ఇప్పుడు మోర్ దాన్ 10 పిన్స్ విల్ బీ డిఫెక్టివ్ అని వాడు గ్యారంటీ చెప్తున్నాడు కదా. హీ గ్యారంటీస్ దట్ నాట్ మోర్ దాన్ అంటే 10 కన్నా ఎక్కువగా ఉండవనే చెప్తున్నాడు. డిఫెక్టివ్ అనేవి 10 కన్నా ఎక్కువ ఉండవు అని చెప్తున్నాడు వాడు. కానీ అప్రాక్సిమేట్ ప్రాబబిలిటీ దట్ ఏ బాక్స్ విల్ ఫెయిల్ టు మీట్ ద గ్యారంటీడ్ క్వాలిటీ అంటే ఇది ఫెయిల్ అవ్వాలంటే ఈ కండిషన్ అంటే ఏంటి, ఈ నాట్ ఫెయిల్ పోవాలంటే మోర్ దాన్ 10 ఉండాలి. అదే క్వశ్చన్. ఇక్కడ ఫెయిల్ అవ్వాలంటే మోర్ దాన్ 10 పిన్స్ ఉండాలి డిఫెక్టివ్ పిన్స్. ఇక్కడ 10 పిన్స్ కన్నా ఎక్కువ ఉండమంటున్నాడు. కానీ ఈ క్వాలిటీ వాడు ఫెయిల్ అవ్వాలి అంటే మోర్ దాన్ 10 పిన్స్ డిఫెక్టివ్ అవ్వాలి. అంటే పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 కనుక్కోవాలి. ఎస్ అవును.
అదే కదా. అయితే బట్ బిఫోర్ దాట్ మనకి ల్యాండా వాల్యూ తెలుసా, n ఇంటూ పీ ఈజ్ ల్యాండా. ల్యాండా అంటే n తెలుసు, p తెలుసు మనకి. సో 100 ఇంటూ 0.05 ఎంత ఈజ్ 5. సో ద వాల్యూ ఆఫ్ ల్యాండా ఈజ్ 5. ఇప్పుడు p ఆఫ్ x గ్రేటర్ దాన్ 10 అంటే ఎలా రాయొచ్చు, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అంతేనా. 10 కన్నా ఎక్కువ ఉందంటే 0 దగ్గర నుంచి 10 వరకు టోటల్ ప్రాబిలిటీ నుంచి ఆ పర్టికులర్ ప్రాబిలిటీని తీసేయడమే. సో హౌ కెన్ వీ రైట్ దిస్, 1 మైనస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 10 వరకు. అవునా. సరే, 1 మైనస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం e పవర్ మైనస్ ల్యాండా ఎంత 5. సో ల్యాండా e పవర్ మైనస్ 5 పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ e పవర్ మైనస్ 5 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ e పవర్ మైనస్ 5 పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అలా అప్ టు ఎక్కడి వరకు, e పవర్ మైనస్ 5 పవర్ 10 బై 10 ఫ్యాక్టోరియల్. సో 1 మైనస్ e పవర్ మైనస్ 5 కామన్ తీస్తే 5 పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, ప్లస్ 5 పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1, 5 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 5 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 అంటే పోనీ మీరు 5 బై 1 ఫ్యాక్టోరియల్ అలా ఉంచుకోండి, 5 పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంచుకోండి, 5 స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు 5 పవర్ 10 బై 10 ఫ్యాక్టోరియల్. మీరు క్యాల్సీని ఉపయోగించి దీన్ని సాల్వ్ చేశారనుకోండి, ఒక్కొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేసి యాడ్ చేస్తే మీకు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 5 ఇంటూ దిస్ పర్టికులర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే మీకు 0.9863. యూఆర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ యూ నో హౌ టు యూజ్ ఎ క్యాలిక్యులేటర్. సో రైట్, ఈ పర్టికులర్ వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంత వస్తుంది. సో దిస్ పర్టికులర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.0137. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా. అంటే అతను క్వాలిటీని మిస్ అయ్యేటటువంటి, క్వాలిటీ ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎంత అంటే 0.0137. అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్ ఇస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆన్ ఎనీ డే ఆన్ ఏ నేషనల్ హైవే ఈజ్ 1.8. అంటే ఒక నేషనల్ హైవే మీద యావరేజ్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, యావరేజ్గా యాక్సిడెంట్స్ అయ్యే ఒక రోజులో ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు అంటే ఆన్ అన్ యావరేజ్గా 1.8 అంటున్నాడు. యావరేజ్ అంటే మీనే కదా, మీన్ అంటే ల్యాండాయే కదా, మీను వేరియన్స్ ఈక్వల్స్ టు ల్యాండా ఇన్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, రెండు ఒకటే. ఎస్ ఓ నో, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1.8 అని వాడే ఇచ్చాడు. ఎస్ ఓ నో. సో ల్యాండా వాల్యూ ఎంత, ఇట్ ఈస్ 1.8. అయితే వాడు ఏమడుగుతున్నాడు, డిటర్మైన్ ద ప్రాబబిలిటీ దట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ అట్లీస్ట్ అట్మోస్ట్ 1. మనం ప్రాబబిలిటీ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు ఆర్ ఏం చూసాం, e పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ r బై r ఫ్యాక్టోరియల్ అయినా అకార్డింగ్ టు పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీన్ అని ఇచ్చేసిన ఈ పర్టికులర్ ఫార్ములా వేసి బాక్స్లో వేయండి. ఓకేనా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ అట్లీస్ట్ 1 అంటున్నాడు. సో ఫస్ట్ బిట్ ఏంటన్నా, p ఆఫ్ అట్లీస్ట్ 1 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అదే కదా, అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1 మైనస్ p ఆఫ్ x లెస్ దాన్ x ఈక్వల్స్ టు 0 కదా. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పుకున్నాం, p ఆఫ్ x గ్రేటర్ దాన్ 1 అంటే 1 మైనస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 అని. సో r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ఏమొస్తుంది, 1 మైనస్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎంత 1.8 ఇంటూ 1.8 హోల్ పవర్ 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్. సో 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1.8 అంతే కదా. 1.8 హోల్ పవర్ 0 ఈజ్ 1 అండ్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 1. ఎస్ ఓ నో. సో ఈ పర్టికులర్ డెసిమల్ వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1.8 అంటే ఈ పవర్ మైనస్ 1.8 వాల్యూ ఎంత క్యాల్సీలో మీరు చేశారనుకోండి మీకు 0.1653 వస్తుంది. దీన్ని మీరు సాల్వ్ చేస్తే 0.8347 వస్తుంది అనమాట. అర్థమైందా. దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1. రైట్. ఇప్పుడు మరొక క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, look at the next one. Second one is probability of atmost 1 అంటున్నాడు. atmost 1 అంటే less than or equals to 1. yes or no. less than or equals to 1 అంటే ఏంటి, p of x is equal to 0 plus p of x is equal to 1 అంతే కదా. yes or no. ఇంకేం కాదు కదా. p of x less than or equal to 1 అంటే రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే e పవర్ మైనస్ 1.8 ఇంటూ 1.8 హోల్ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ e పవర్ మైనస్ 1.8 ఇంటూ
1.8 whole power 1 divided by 1 factorial, right? So this is nothing but e power minus 1.8, ఇది 1, ఇది 1, 0 factorial, plus e power minus 1.8 into 1.8, అవునా, by 1 factorial is 1 itself. సో e power minus 1.8 కామన్ తీస్తే 1 plus 1.8 వస్తుంది, అవునా. సో e power minus 1.8 into 2.8 వస్తుంది. దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే డెసిమల్ వాల్యూ 0.4628 వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ఆన్సర్, 0.4628. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద. దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవన్నీ మీకు సాల్వ్ చేసి చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.